మొన్న మన ప్రధాని నరేంద్ర మోడీ గారు డచ్కి వెళ్లారు. డచ్నే నెదర్లాండ్స్ అంటారు. అక్కడికి వెళ్లారు. యుఏఈ, స్వీడన్, నార్వే, నెదర్లాండ్స్ ఈ దేశాల్లో ఈ నెల 15 నుండి 18 వరకు 3 రోజులు పర్యటించారు. యుఏఈ, స్వీడన్తో సహా అన్ని దేశాలు ఘన స్వాగతం చెప్పాయి ఆయనకి. అయితే నెదర్లాండ్స్ ప్రధాని మాత్రం మోడీ గారికి జరుగుతున్న ఈ ఘన స్వాగతాన్ని చూసి కుళ్ళుకున్నాడేమో గాని, నెదర్లాండ్స్కి మన ప్రధాని వెళ్లడానికి ఒక్కరోజు ముందు భారత్ను గురించి, భారతదేశంలో ఉన్న మైనారిటీల హక్కులు, వారిపైన జరుగుతున్న అణచివేతను గురించి మాట్లాడాడు. కేవలం మీడియా స్వేచ్ఛ గురించి మాత్రమే కాదు, మైనారిటీ హక్కులు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాయక్కడ. ముఖ్యంగా ముస్లిం సమాజం మీద, ఇలాగే ఇతర చిన్న సముదాయాల పైన కూడా భారత్ ఇంకా సమగ్ర సమాజంగా ఉండి అందరికీ సమాన హక్కులు ఇస్తుందా అనేది ఆందోళనగా ఉంది అంటూ చెత్త వాగుడు వాగాడు. ఇలా యూరప్లోని చాలా దేశాలు మైనారిటీలు అంటూ భారత్ను గురించి మాట్లాడుతూ ఉంటాయి. కానీ మైనారిటీలు భారత్లో మెజారిటీల కంటే ఎక్కువ అధికారం నడిపిస్తున్నారు అన్న విషయం వీరికి తెలియటం లేదు. మైనారిటీలు ఇక్కడ మెజారిటీలను భయపెట్టగల స్థాయిలో ఉన్నారు అనే విషయం ముస్లిం మైనారిటీల విషయంలో చాలాసార్లు ప్రూవ్ అయింది. 2012లో మన తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో అక్బరుద్దీన్ ఓవైసీ పోలీసులను 15 నిమిషాలు తొలగించి చూడండి, మేము 100 కోట్ల మంది హిందువులకు చూపిస్తాం ఏం చేయగలమో అని బెదిరించాడు. బహిరంగంగానే బెదిరించాడు. ఈ విషయంగా దేశవ్యాప్తంగా చాలా పెద్ద దుమారం చెలరేగింది. కేసు కూడా ఫైల్ అయింది. అయితే ఇదే టాపిక్ పై పార్లమెంటులో నవనీత్ రాణా గారు అక్బరుద్దీన్ 15 నిమిషాలు అన్నాడు, మాకు 15 సెకండ్లు చాలు, పోలీసులను తొలగిస్తే ఓవైసీ బ్రదర్స్ ఎక్కడి నుండి వచ్చారో ఎక్కడికి వెళ్తారో తెలియదు అన్నారు. దీనికి కౌంటర్గా అక్బరుద్దీన్ తమ్ముడు అసదుద్దీన్ 15 నిమిషాలు కాదు, ఆమెకు 1 గంట ఇవ్వండి, మేము భయపడం, చేయాలంటే చేయండి, మేము సిద్ధంగా ఉన్నాం అన్నాడు. అంటే నవనీత్ రాణా గారు అన్నట్టు 15 సెకండ్లలో 15 సెకండ్ల టైంలో హిందువులు ఏదైనా చేయగలరు అంటే దానికి సిద్ధంగా ఉన్నాం అని అసదుద్దీన్ అన్నాడు పార్లమెంటులో అని అర్థం. అక్బరుద్దీన్ అలా అన్నాడు. అసదుద్దీన్ పార్లమెంటులోనే మేము భయపడటం లేదు, హిందువులు రెచ్చిపోతే మేము ఆన్సర్ చేయగల స్థితిలో ఉన్నాం అన్నాడు. అంటే చూడండి, మైనారిటీలు ఇక్కడ భయపడుతున్నారా, భయపెడుతున్నారా? డచ్ ప్రధానికి బ్రెయిన్లో చిప్ కొంచెం లూజ్ అయిందేమో. భారత్ను గురించి, ఇక్కడ కమ్యూనిటీలు, వారు జీవించే తీరు గురించి పూర్తిగా అవగాహన లేదేమో. ఎలాంటి అవగాహన లేకుండానే ఎదుటివారిపైన ఈ విధంగా పిచ్చి కుక్కల్ల విషం కక్కుతుంటారు కొంతమంది. 140 కోట్ల మంది జనాభా ఉన్న అతి పెద్ద దేశం భారతదేశం. భారతదేశంలో అధికారికంగా గుర్తింపు పొందిన 6 పెద్ద మతాలతో పాటు 83 ఇతర మతాలు అండ్ ప్రాంతీయ అండ్ ట్రైబల్స్కి చెందిన మతాలు ఉంటాయి. 3 నుండి 5,000 రకాల కులాలున్నాయి. 122 ప్రధాన భాషలతో పాటు 19,500 భాషలున్నాయి. అనేక రకాల అలవాట్లు, ఆచారాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ విషయంగా ఎంత హింస జరుగుతోంది ఒకరికి మధ్య. ఇదే పాకిస్తాన్ని తీసుకోండి, బంగ్లాదేశ్ని తీసుకోండి, సిరియా, ఇరాన్, ఇరాకులను తీసుకోండి. ఈ దేశాలన్నీ ఇస్లామిక్ దేశాలే. కానీ వారిలో వారే కోసుకుని కొట్టుకుని ఎలా మారణహోమంతో నిత్యం దహనకాండ జరుగుతోంది అక్కడ. భారత్లో ఇన్ని రకాల వ్యక్తులు ఉన్నా ఎలా కలిసిమెలిసి ఉంటున్నారు, అక్కడ ఎలా మారణకాండ జరుగుతూ ఉందో రోజు చూస్తూ ఉన్నదే. డచ్ ప్రధాని, ఇతను రీసెంట్గా డచ్కి ప్రధాని అయ్యాడు. 2026 ఫిబ్రవరి 23లో ప్రధాని అయ్యాడు. ఇతని వయసు 38 సంవత్సరాలు. యంగ్ పిఎం అన్నమాట. ఇతని పూర్తి పేరు రాన్ జెట్టి. D66 అనే పార్టీకి చెందినవాడు. ఈ పార్టీని లిబరల్ అండ్ ప్రోగ్రెసివ్గా ప్రకటించుకుంటారు. ఇతనికి మరొక ముఖ్యమైన ప్రత్యేకత ఉంది. ఇతను ప్రపంచంలోనే మొట్టమొదటి గే ప్రధాని. 2022 నుండి అర్జెంటీనా ఫీల్డ్ హాకీ ఆటగాడు నికోలస్ కీనాన్ అనే వాడితో రిలేషన్షిప్లో ఉన్నాడు. అంటే సహజీవనం, అంటే భార్యాభర్తల బంధం అనవచ్చు. ఆ బంధంలో ఉన్నాడు. ఏ బంధంలో ఉంటే మనకేమిటి, ఎలా చస్తే మనకేంటి. కానీ మోడీ గారి లాంటి ప్రతిష్టాత్మకమైన అతి పెద్ద దేశానికి ప్రధాని వస్తే రావడానికి ముందు ఇలా అవాకులు చెవాకులు వాగడం ఎందుకు? భారత్లో మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలు, వారి హక్కులు అంటూ ఏడవడం ఎందుకు? ఇప్పుడే ఏడవడం ఎందుకు? తర్వాత ఏడవచ్చు కదా. మరి ఎందుకు ఇతను ఈ విధంగా ముస్లిం మైనారిటీలు అంటూ ఏడిచాడంటే, నెదర్లాండ్స్లో కూడా ముస్లింలు క్రమంగా పెరిగిపోతున్నారు. ముస్లింల వలసలు నెదర్లాండ్కి ఎక్కువగా జరుగుతూ ఉండటం, ఫ్యామిలీ ప్లానింగ్ లేక ఎక్కువ మంది పిల్లల్ని కంటూ ఉండటం వల్ల ఈ విధంగా అక్కడ ముస్లిం జనాభా భారీగా పెరిగిపోతోంది. ఇక ఈ రాజకీయ నాయకులు ఎక్కడైనా ఒకే రకంగా ఉంటారు. మైనారిటీల ఓట్ల కోసం వారి బూట్లు తుడిచే పనిని చాలా శ్రద్ధగా చేస్తూ ఉంటారు. ఇతను ఎందుకు ఇలా అని ఉంటాడు అని లోతుగా చూస్తే ఇది సంగతి. తన దేశంలోని ముస్లింలను సంతృప్తి పరచడానికి ఇతను ఈ విధంగా ప్రధాని మోడీ గారు దేశంలోకి రావడానికి 1 రోజు ముందు
ఇలా పంచాయతీ పెట్టించే టైపు వాగుడు వాగాడు. భారతదేశంలో ముస్లింలు మొత్తం జనాభాలో 14.2% ఉంటారు. అంటే 20 కోట్ల మంది ఉంటారు. 1947లో భారత్కి స్వతంత్రం వచ్చినప్పుడు భారత్లో ముస్లింలు కేవలం 3.5 కోట్ల మంది మాత్రమే ఉండేవారు. ఇదే హిందువుల విషయానికి వస్తే 1947లో హిందువులు 85% ఉండేవారు. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? 78% ఉన్నారు. హిందువుల పర్సెంట్ తగ్గిపోయింది. కొన్ని అంచనాల ప్రకారం 10% తగ్గిపోయింది. అంటే ముస్లింల జనాభా శాతం పెరిగింది, అదే సమయంలో హిందూ జనాభా శాతం తగ్గింది. ఈ శాతాల గురించి మాట్లాడడానికి కాదు ఇది చెప్పేది. మరి మైనారిటీల పైన దేశంలో అణచివేత జరిగితే, వారి హక్కుల అణచివేత జరిగితే ఎలా వీరి జనాభా 3.5 కోట్ల నుండి 20 కోట్లు అయ్యింది? ముస్లిం జనాభా అంటే మొత్తం ముస్లిం జనాభా గురించి ఇక్కడ ఎవరికీ ఆందోళన లేదు. ఇక్కడ ముస్లింలు రోడ్లపైన 5 సార్లు నమాజు చేస్తారు. ఇది ఇతరులకు అభ్యంతరకరం అంటే మేము ఇలాగే చేస్తాం, ఎవరేం చేసుకుంటారో చేసుకోండి అంటారు. ఇక్కడ రోజుకు 5 సార్లు మసీదు మైకుల నుండి ప్రార్థనలు వినిపిస్తారు. వాటిని వద్దని ఎవరు అనలేదు, ఎవరు ఆపలేదు. కాలేజీలకు స్కూళ్లకు వెళ్లే ముస్లింలు వారి మత గుర్తులను తొలగించనవసరం లేదు, అలాగే వెళ్ళవచ్చు. హిజాబులు తొలగించనవసరం లేదు. ఎగ్జామ్స్ సెంటర్స్ కి కూడా అలాగే వెళ్ళవచ్చు. కానీ హిందువులు మాత్రం హిందూ గుర్తులతో వెళ్ళకూడదు. ఎగ్జామ్ సెంటర్స్ కి వెళ్లేటప్పుడు తాలిబొట్టుతో సహా తొలగించాల్సి ఉంటుంది. సో డచ్లో కొత్తగా ప్రధాని అయిన ఈ 38 ఏళ్ల రాన్ జెట్టీకి ఎక్కడ ముస్లిం హక్కులకు భంగం కలిగినట్టు కనబడిందంటారు? ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజం మాటకి వస్తే ఇస్లామిక్ టెర్రరిజం మాత్రమే కనబడుతుంది. ఇంకేమైనా టెర్రరిజం కనబడుతుందా? నాట్ ఓన్లీ భారత్, నాట్ ఓన్లీ సింగిల్ కంట్రీ, ప్రపంచానికి అంటుకున్న నిప్పులా మారింది ఇస్లామిక్ టెర్రరిజం. ముస్లిం ప్రజలను గురించి ఇక్కడ ఎవరికీ ఆందోళన లేదు. ఇస్లామిక్ టెర్రరిజం గురించి, ఇస్లామిక్ లోని జిహాదీలను గురించి ఆందోళన ఉంది. ఎవరైనా ఇక్కడ మాట్లాడుతున్నారు, ఎదుర్కొంటున్నారు అంటే జిహాదీలను గురించి, ఇస్లామిక్ టెర్రరిజం గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. మొత్తం ముస్లింలను గురించి కాదు. 1947లో కాశ్మీర్లో కాశ్మీరీ పండిట్లు 140,000 మంది ఉండేవారు. ఇప్పుడు కేవలం 4,000 మంది మాత్రమే ఉన్నారు. మరి మిగతా వారంతా అక్కడ ఏమయ్యారు? అక్కడ ఎక్సోడస్ జరిగింది. కాశ్మీరీ ఫైల్స్ మూవీ చూస్తే మీకే తెలుస్తుంది. అందరికీ తెలిసిన విషయమే ఇది, ఏం జరిగిందో. కాశ్మీర్లో హిందూ పండిట్స్ 140,000 నుండి 4,000కు పడిపోతే భారత్లో 3.5 కోట్ల నుండి 20 కోట్లకి ముస్లిమ్స్ పెరిగారు. మరి భారత్లో మైనారిటీలకు హక్కులు ప్రమాదంలో పడిపోతే ఎలా ఇదంతా జరుగుతుంది? ముస్లిమ్స్ అందరి గురించి ఇక్కడ ఎవరూ మాట్లాడడం లేదు. ముస్లింలలోని జిహాదీలను గురించి మాట్లాడుతున్నారు. వీరు భారత్లో ముంబై అటాక్స్, పార్లమెంట్ అటాక్స్, గోకుల్ చాట్ అటాక్స్ లాంటి వేల కొద్ది అటాకులు, ఆత్మాహుతి దాడులు జరిపారు. ఎవరు జరిపారు? ముస్లిం జిహాదీలు కాదా? మొన్న షేక్ హసీనా బంగ్లాదేశ్ నుండి పారిపోగానే అక్కడి హిందువుల పైన ఎంత దారుణంగా హింసకాండ జరిగిందో చూడలేదా? కళ్ళకేమైనా మబ్బు పట్టిందా? బెంగాలులో స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఒక హిందూ పార్టీ బీజేపీ వచ్చింది. బట్ ఏ ముస్లిం సమాజం పైన దాడులు చేస్తోంది? ఎందరు ముస్లింల పైన దాడులు జరిగాయి, జరుగుతున్నాయి? ప్రభుత్వం జిహాదీల పైన వేట కొనసాగిస్తోంది, టెర్రరిజం పైన వేట కొనసాగిస్తోంది, అక్రమార్కుల పైన చర్యలు తీసుకుంటోంది. కానీ డచ్ ప్రధాని రాన్ జెట్టీ మాత్రం తన దేశంలో తనకు ఓటేసిన ముస్లిం ఓటర్స్ ని సంతృప్తి పరచడానికి భారత్లోని మైనారిటీల హక్కులు అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు. అయితే మోడీ గారు అతని ఏడుపును లెక్క చేయకుండా అక్కడికి వెళ్లారు. అతడి ఏడుపుకు మేము మైనారిటీలను ఏమీ చేయములే అని ఓదార్చారు. ఆ దేశంతో 17 ఒప్పందాలు చేసుకుని వచ్చారు. మీ ఏడుపులతో మాకు సంబంధం లేదు అన్నట్టుగా. డచ్ ప్రధాని మాట్లాడిన ఈ మాటలకి మన విదేశాంగ శాఖ సెక్రటరీ సిబి జార్జ్ తీవ్రంగా స్పందించారు. భారత్లో స్వేచ్ఛ, మైనారిటీ హక్కుల రక్షణ తగ్గుతోందంటూ నెదర్లాండ్స్ ప్రధాని రాన్ జెట్టీ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. అద్భుతమైన భారత ప్రజాస్వామ్యం అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛను కలిగిస్తోంది అని పేర్కొన్నారు. భారత సంస్కృతి లోతైనది అని చెప్పారు. భారత్లో విభిన్నత్వంపై అవగాహన రాహిత్యం ఉండడం వల్ల ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని అన్నారు. ఇలాంటి ప్రశ్నలు తరచూ ఉత్పన్నం అవడానికి కారణం ప్రశ్నలు అడిగే వారికి భారత్ పైన అవగాహన లేకపోవడమే. భారత నాగరికత 5,000 ఏళ్ల నాటిది. సంస్కృతి పరంగా, మతపరంగా, భాషాపరంగా భారత్ ఎంతో వైవిధ్యమైన దేశం అని చెప్పారు. హైందవం, బౌద్ధం, జైన మతం, సిక్కు మతం ఇలా 4 మతాలు ఆవిర్భవించిన దేశం ప్రపంచంలో భారత్ మినహా మరొకటి లేదు అన్నారు. ఇప్పటికీ భారత్లో ఇవి కొనసాగుతున్నాయి అని చెప్పారు. 2,500 ఏళ్లుగా భారత్లో యూదు మతం ఉందని, ఇప్పటికీ నిరాటంకంగా అది కొనసాగుతోందని అన్నారు. యూదులు వివక్ష ఎదుర్కొని అతి కొన్ని దేశాలలో భారత్ ఒకటని గుర్తు చేశారు. క్రీస్తు పునరుత్థానం చెందిన కొద్ది కాలానికే క్రైస్తవం భారత్లోకి ప్రవేశించింది అన్నారు. మహమ్మద్ ప్రవక్త కాలంలోనే భారత్కు చేరుకున్న ఇస్లాం మతం ఇప్పటికీ సుభిక్షంగా కొనసాగుతోందని చెప్పారు. భారత్ స్వతంత్రం పొందిన సమయానికి దేశంలో మైనారిటీల జనాభా 11% అని, ప్రస్తుతం
ప్రస్తుతం 20% చేరుకుంది అని అన్నారు. మైనారిటీల జనాభా పెరిగిన దేశం ప్రపంచంలో భారత్ మినహా మరొకటి లేదు అని అన్నారు. పేదరిక నిర్మూలన కోసం మేము ఎలాంటి హింసాత్మక చర్యలు చేపట్టలేదని కూడా చెప్పారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే పేదరికాన్ని నిర్మూలిస్తాం అని చెప్పారు. ఈ విధంగా డచ్ ప్రధాని రాన్ జెట్టీకి మన విదేశాంగ శాఖ గడ్డిపెట్టింది. ఈ టాపిక్ పైన మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.